ప్రజల సమస్యలు నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేందుకు కాదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీ సమస్య మా బాధ్యత, మీ సమస్యకు పరిష్కారం మా కర్తవ్యం నినాదంతో వాయిస్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా కాదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వాయిస్ ఆఫ్ సిటిజన్స్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించారు. పరిపాలనలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. ఒక పౌరుడు తమ సమస్యను నేరుగా ప్రజాప్రతినిధికి తెలియజేసే విధంగా వాయిస్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. సామాన్య ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడానికి, ప్రజాప్రతినిధులను కలవడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మా సమస్యకు దారి చూపిస్తాడనే నమ్మకం ప్రజల్లో కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. పేదవాడి మనుగడను సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆచరణలో కొన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైన సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతామని కందికుంట వెంకట ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సాంకేతికతను వినియోగిస్తూ పరిపాలనలో ప్రజలకు మరింత చేరువ చేసే ఈ కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు అనే వాళ్ళు చాలా బలమైనటువంటి ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి క్వాలిటీ లీడర్షిప్ కూడా ఇవ్వగలిగినప్పుడే ప్రజా పరిపాలన సుపరిపాలనగా మారుతుందనేది కూడా మేము బలంగా నమ్మి ఈ కార్యక్రమం మొదలుపెట్టినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తద్వారా మా పార్టీ నాయకుల్ని కూడా కేవలము కేఎస్ఎస్ మెంబర్లో, లేదంటే క్లస్టర్ ఇన్ఛార్జ్లో, లేదు బూత్ కమిటీ మెంబర్లు అంటే ఎన్నికలప్పుడు కేవలం డబ్బు పంచే వాళ్ళు మాత్రమే కాకుండా, ఎన్నికలప్పుడు కేవలము మందు పంచాలనే ఆలోచన కాకుండా నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటూ నాయకత్వం వచ్చే రకంగా ప్రజాసేవలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యే విధంగా తీర్చిదిద్దాలనే ఒక సత్సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని మేము అవలంబిస్తున్నామని చెప్పేసి కూడా సవినయంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నారు. మా పార్టీ నాయకులు కూడా హృదయపూర్వకంగా దీన్ని ఆహ్వానించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రజా జీవితంలో వృత్తిగా ప్రజా జీవితాన్ని ఎంచుకున్నటువంటి మనకు ప్రజాసేవే ప్రాధాన్యతగా ఉండాలా అని చెప్పేసి కూడా మీరందరూ కూడా గ్రహించుకోవాలా, మనం అందరూ కూడా గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. అప్పుడే ఆ ప్రాంతం బాగుంటుంది, ఆ ప్రాంతంలో ప్రజలు సుభిక్షంగా ఉండగలుగుతారనేది కూడా వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అవినీతి అనేది వివిధ స్థాయిల్లో వేళ్ళూనిపోయినటువంటి పరిస్థితుల్లో అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తూ పోతే ఈ అవినీతి అనేది రాత్రికి మారిపోతుందని నేనైతే నమ్మడం లేదు. నా స్వానుభవంతో చెప్తున్నా, ఈ 22 నెలల అధికారంలో చూసి చెప్తున్నాయి. మేము ఎంత పద్ధతిగా పోవాలన్నా మేము నచ్చనటువంటి వ్యక్తులు, మమ్మల్ని గిట్టనటువంటి వ్యక్తులు, లేదంటే మా పనితీరు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, దళారులు కావచ్చు, నిరంతరము నిందలు ఆరోపణలు వేసేటువంటి ఒక కార్యక్రమము నిరంతరము జరుగుతూనే పోతుంది. అటువంటి వాటిని కూడా నిరోధించల్లా, అవరోధించల్లా, వాళ్ళకు సమాధానం చెప్పల్లా, ప్రజలకు జవాబుదారీగా బతకాలంటే ప్రతి మనిషి దగ్గరికి వ్యక్తిగతంగా పోవడం అనేది కుదరదు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు కూడా జవాబుదారీగా వాళ్ళ అసలైనటువంటి ఆరోపణలు చేసినారా, లేదు వాస్తవాలు మాట్లాడినారా అనే ఒక నిజ నిర్ధారణ కమిటీలో సభ్యులుగా ప్రజల్నే భాగస్వాములు చేసేటువంటి కార్యక్రమం కూడా ఈ వ్యవస్థ ద్వారా వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి దీంతో ముందుకు పోతున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మారినటువంటి పరిస్థితులు ఈ రోజున ఒకసారి మీరు మొన్న జరిగినటువంటి ఎన్నికలను గమనించిన తమిళనాడుని ఒక కేస్ స్టడీగా అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఏమాత్రం కూడా రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చి, ఒక కుల ప్రభావం లేని కులం నుంచి వచ్చి ఒక వేదికలో ముఖ్యమంత్రి స్థాయికి మొదటి ఎన్నికల్లోనే గెలవగలిగినారంటే అది ఆయన గొప్పతనం కాదు, ప్రజాస్వామ్యం గొప్పతనం. ప్రజాస్వామ్యం నచ్చనటువంటి వ్యక్తులు, మమ్మల్ని గిట్టనటువంటి వ్యక్తులు, లేదంటే మా పనితీరు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, దళారులు కావచ్చు, నిరంతరము నిందలు ఆరోపణలు వేసేటువంటి ఒక కార్యక్రమము నిరంతరము జరుగుతూనే పోతుంది.
అటువంటి వాటిని కూడా నిరోధించల్లా, అవరోధించల్లా, వాళ్ళకు సమాధానం చెప్పల్లా, ప్రజలకు జవాబుదారీగా బతకాలంటే ప్రతి మనిషి దగ్గరికి వ్యక్తిగతంగా పోవడం అనేది కుదరదు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు కూడా జవాబుదారీగా వాళ్ళు అసలైనటువంటి ఆరోపణలు చేసినారా లేదు, వాస్తవాలు మాట్లాడినారా అనే ఒక నిజ నిర్ధారణ కమిటీలో సభ్యులుగా ప్రజల్ని భాగస్వాములు చేసేటువంటి కార్యక్రమం కూడా ఈ వ్యవస్థ ద్వారా వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి దీంతో ముందుకు పోతున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మారినటువంటి పరిస్థితులు ఈ రోజున ఒకసారి మీరు మొన్న జరిగినటువంటి ఎన్నికలను గమనించిన తమిళనాడుని ఒక కేస్ స్టడీగా అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఏమాత్రం కూడా రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చి, ఒక కుల ప్రభావం లేని కులం నుంచి వచ్చి ఒక వేదికలో ముఖ్యమంత్రి స్థాయికి మొదటి ఎన్నికల్లోనే గెలవగలిగినారంటే అది ఆయన గొప్పతనం కాదు, ప్రజాస్వామ్యం గొప్పతనం, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజల గొప్పతనం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆ రోజు గెలిచిండేది ప్రజాస్వామ్యం. ఎప్పుడైతే ప్రజలు బూర్జువా వ్యవస్థని మేము మంచి పరిపాలన అందిస్తున్నామంటూ అధికార దర్పాన్ని ప్రదర్శించేటువంటి ధోరణి, అభివృద్ధి చేస్తున్నామంటూ అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నటువంటి వ్యవస్థలకు వ్యతిరేకంగా నిరంతరం ప్రజల మనసుల్లో కోపం ఎప్పుడు కూడా ఉంటుంది. సరైనటువంటి సమయం వచ్చినప్పుడు, సరైనటువంటి వేదిక దొరికినప్పుడు, సరైనటువంటి నాయకులు ఖచ్చితంగా మా కోసం పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు, మంచి మార్పు కోసం పనిచేస్తారని నమ్మకం ఇవ్వగలిగినప్పుడు వచ్చేటువంటి మార్పే మొన్న జరిగినటువంటి తమిళనాడు ఎలక్షన్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నటువంటి మనమందరం కూడా ఆ దిశగానే ఆలోచన చేయగలిగితే ఒక మంచి మార్పును మన ఊరు నుంచి, మన నియోజకవర్గం నుంచే మొదలు పెట్టగలుగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొద్దిమందికి ఇవన్నీ కూడా తమాషా కూడా కనపడుతూ ఉంటాయి. ఏదైనా కొత్త అనేది ఎప్పుడు కూడా మొదట అడిగేసినప్పుడు కష్టమే, ఇబ్బందికరంగా ఉంటుంది. దీంట్లో మాకు వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి. గ్రీవెన్సెస్ ఎంత రిజాల్వ్ చేస్తారని అనుకుంటున్నారు? దీనికి ధైర్యం కావాలా. ఖచ్చితంగా ఆ ధైర్యం మాకుంది, ఆ చిత్తశుద్ధి మాకుంది, ఆ నిజాయితీతోనే పనిచేయాలనే ఆలోచన విధానం మాకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం ఈ రోజు నుంచి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పాత్రికేయ మిత్రులకు కూడా అంటే ఏంటి, ఇది పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారేమో అనుకోకర్లేదు. అవ్వ, తాత, చిన్న పాపలు అందరికీ అర్థమయ్యే విధంగా మీ మాట నియోజకవర్గ ప్రజల మనసుల్లో ఉన్న భావాలు నేరుగా ఎమ్మెల్యే గారు మీ ఊళ్ళకు వచ్చి ప్రజా దర్బార్లో అణువున పరిశీలిస్తూ ఉన్నప్పటికీ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు నేను పశువుల కాపరిని, ఎక్కడో కొండ దగ్గర ఉన్నానని భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన కలియెదురుగుతూ ఉన్నారు నియోజకవర్గాన్ని. నెలవు దొరికిన సెలవు దొరకని నేత మన నియోజకవర్గపు అధినేత శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు. వారు మరింత మీకు చేరువవుతున్నారు. ఇప్పుడు ప్రజల అభిప్రాయం అందరి దగ్గర తీసుకోవాలి. ఎలా వారి గురించి, వారి సమస్యల గురించి మనం ఎలా తెలుసుకోబోతున్నామో, సింపుల్గా ప్రజల మాట వినాలి అంటే 2 నంబర్లు ఇస్తాం. ఒక నంబర్ మీ దగ్గరికి వచ్చి నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రెస్పాన్స్ వచ్చే IVRS నంబర్ 1 ఇస్తాం. అది 24 గంటలు, అన్ని వారాలు, అన్ని రోజులు పనిచేస్తుంది. మీ సమస్య మీరు చెబితే దానికి రెస్పాన్స్ స్వీకరించి ఒక టికెట్ రైజ్ అయ్యి తర్వాత ఎమ్మెల్యే గారి ఆఫీస్ డెస్క్లో అది రిజిస్టర్ అయ్యి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ శాఖలకి మీరు ఎక్కడ కంప్లైంట్ చేశారో ఆ నంబర్కి వెళ్ళిపోతుంది. ఆ సమస్య వింటుంది. 2వ నంబర్ ఎలా ఉంటుందంటే నేరుగా హ్యూమన్ ఎగ్జిక్యూటివ్ మీతో మాట్లాడతారు. మీరు కాల్ చేస్తే హ్యూమన్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడితే మీ సమస్య ఏంటో నేరుగా అతనికే విన్నవిస్తే ఆయన ఏ శాఖకు బదిలీ చేయాలనో ఆ అంశాన్ని, ఆయన ఆ విషయాన్ని పరిష్కారంతో సహా మీకు మళ్ళీ కాల్ చేసి చెబుతారు. కేవలం సమస్యలు స్వీకరించడానికి ఏర్పాటు చేసిన వేదిక కాదు ఇది. పరిష్కారం అయ్యేంత వరకు వెంటబడి నడిచేటటువంటి టీంను సిద్ధం చేసిన సామర్థ్యం ఉన్న ప్రజానాయకులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అసాధారణ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేసుకోబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మీ అందరి తరపున ఎమ్మెల్యే గారికి మాటిస్తున్నా, ఈ కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించడానికి మీరందరూ సహకరిస్తారని.
ప్రజల సమస్యల్ని మొహమాటంతో మనము చెప్పలేకపోతే, ఇలాంటి సందర్భాలు చాలా వచ్చుంటాయి మనకు. నేను చెబితే ఏమనుకుంటారో, నా మీద ఎలాంటి రంగు పులుముతారో, ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. పశువుల కాపరి ఎక్కడో చెట్ల క్రింద కూర్చొని చెరువు ప్రక్కన ఒక నంబర్ తీసుకొని డైల్ చేసి మీ వివరణ ఇచ్చేస్తే అది ఇక్కడ రిజిస్టర్ అయిపోతుంది. మీ మీద ఎలాంటి ప్రభావము చూపదు. పర్సనల్గా సమస్య మీద మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తారన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అది మీ ఒక్కరి సమస్య కాదు, మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడే సమస్య. కాబట్టి ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పడానికి నేనేమాత్రం వెనుకాడడం లేదు. మీరు సూచనలు కూడా చేయవచ్చు. ఆ సూచనల్ని కూడా ఇక్కడ నమోదు చేసుకుంటారు. డేటాను నిశితంగా పరిశీలిస్తారు. ఇది 3rd స్టేజ్. మీరు పంపిన డేటా ఏ సమస్యతో అక్కడికి వచ్చింది, ఈ సమస్య ద్వారా ఇన్ని రోజులు మనం ఎంత కోల్పోయాము, ఎంత చక్కటి అభిప్రాయాన్ని ఎంత సులభంగా అందజేసిన ప్రజలకి కృతజ్ఞతలు చెప్పే అవకాశం కూడా ఇది. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు చాలా నిశితంగా పరిశీలించి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. స్టేజ్ 4 త్వరితగతిన సమస్యలకు పరిష్కారాలు తీసుకురావడం.